నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. పెద్దయినా మనకి చాలా ఇంపార్టెంట్ టైం ఇచ్చారు. మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట. అసలు వెలిగొండ ప్రాజెక్ట్ ఏంది, ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి, పనులు జరుగుతున్నాయా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది స్టార్ట్ చేస్తే అది ఫ్రీ షాట్ వల్ల ఉపయోగం ఏందో తెలుసుకుందాం. చూసారు కదా బాబాయ్ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఒక నిమిషం బాబాయ్ గారు చెప్పండి, వెలిగొండ ప్రాజెక్ట్ కథ ఏంది అసలు? వెలిగొండ ప్రాజెక్ట్ అంటే వెలిగొండ ప్రాజెక్టు మొదలుపెట్టారు కడుతుండ్రు. ఎప్పుడు ఎప్పుడంటే అది 98 స్టార్టింగ్ అయింది. మధ్యన కొన్నాళ్ళు గ్యాప్ అయింది. గ్యాప్ అయిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి వచ్చి బిగిన్ చేసిండు. రాజశేఖర రెడ్డి బిగిన్ చేసిన తర్వాత కొంత ఆగిపోయినది. మళ్ళా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆ టన్నల్ అన్ని పూర్తి అయినాయి. కాలువలు కూడా పూర్తి చేసిండు. ఈ కాలువలు ఇప్పుడు ఫినిషింగ్ చేసింది. కాలువలు ఫినిషింగ్ చేసింది అంతా పూర్తి చేశాడు. నీళ్లు కూడా మొన్న స్టార్టింగ్ చేసిపోయిండు. స్టార్టింగ్ చేసిపోతే ఇంకా వదలలే. వదిలితే మరి ఎన్ని ఖాళీ చేయాలా? మీరు ఖాళీ చేయాలా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు? కాకర్ల వరకు కాకర్ల, సుంకేశ్వర, గుట్టిపేట, తర్వాత కర్నూతల 4 మీకు పరిహారం ఇస్తారా ఏమన్నా? మాకేమి ఇవ్వాలి కానీ అక్కడ వాళ్ళకి పరిహారం ఇస్తాడు. గుట్టిపేట గానీ, సుంకేశ్వర గానీ, కర్నూతల గానీ. మీకెందుకు? మీరు కూడా ఇల్లు ఉన్నాయంటే అప్పుడు లక్ష్మీదేవి కలెక్టర్ ఉంది కదా, అప్పుడు ఆమె రోడ్డు వరకు చుట్టూ 200 మీటర్లు ఇది మునకైతుంది. ఇది వాటర్ కు వస్తుంది. ఇది మునకని రాసింది ఆమె. మునకని రాసింది. అప్పుడు అంత తాగిపోయింది. అక్కడ తాగిపోయింది. మునక అవుతుంది. మరి మీకు కూడా ఇవ్వాలి డబ్బులు? ఇంతవరకు ఇస్తా ఉన్నారు. ఎంతమందికి ఇస్తారు? మరి ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు పట్టే పని ఉందా? 2 సంవత్సరాలు పడుతుంది. పడుతుందా? పడుతుంది. అదైతే కాకర్ల వరకు ఖాళీ చేయాలి. కాకర్ల వరకు ఖాళీ చేయాలి. అదైతే మేలేనా? ఏది అదైతే మేలే కదా. మరి సస్యామలం అయితే కదా, అంతా సస్యామలం అయిపోయింది. ఎంత కిందికి అక్కడ కనిగిరి మొత్తం నెల్లూరు వరకు 1,00,000 ఎకరాల దాకా. ఎన్ని ఎకరాల పార్క్ మనకు ఉంది కానీ కనిగిరి వరకు పోతాయి. ఇట్లా కడప వరకు నీళ్లు, మళ్ళా కడప వరకు వాటర్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు ఎట్లా ఉంది మీ గ్రామం పరిస్థితి? డ్రింకింగ్ వాటర్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డ్రింకింగ్ అంటే ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అంతే. వర్షాలు పడినప్పుడు అది స్టోర్ అవుతుంది. వర్షం మీద ఆధారమే. వర్షాలు పడితేనే పంటలు పండేది కూడా అది. ఇప్పుడు మనం కూడా వెలిగొండ పైకి వెళ్ళొద్దాము. అసలు అంటే వెలిగొండ అంటే అక్కడ చిన్న ఒక డ్యామ్ లాగా కనబడుతుంది. మరి దాని పైకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడొద్దాం మనం. ఇప్పుడు ఒకసారి చూసొద్దాం ఎలా ఉంది పరిస్థితి ఏంది, అక్కడ ఎవరైనా ఉంటే అసలు డ్యామ్ పరిస్థితి ఎంతవరకు ఉంది ఏంటి అనేది కూడా కనుక్కుందాం రండి. ఇప్పుడు ఇది వెలిగొండ ప్రాజెక్ట్ అండి. ఇది వెలిగొండ ప్రాజెక్టు, కాకర్ల డ్యామ్ అంటారు. ఇది వచ్చేసి రెండోది. పుచ్చకాలపల్లె కాడ ఫస్ట్ ఉంది. ఇది రెండోది. మధ్యన ఒకటి ఉంది, మూడోది. అది మోయింది. ఈ కాకర్ల డ్యామ్ అనేది పెద్దది. మళ్ళా ఇంకొకటి ఉంది. మాది దోర్నాల మండలం. కొత్తూరు దగ్గర నుంచి టన్నల్ బెజ్జం స్టార్ట్. రాజశేఖర రెడ్డి వచ్చి శంకుస్థాపన చేసి కాలువ పనులు సర్వేగంగా మొదలుపెట్టి ఇది చేసిండు. అప్పట్లోనే ఆయన ఉన్నప్పుడే 10-12 కిలోమీటర్లు పోయింది. ఇంకా తర్వాత మళ్ళీ బాబు గారు వచ్చేసరికి మళ్ళీ పూర్తి అయిపోయింది. అంటే పూర్తి కాదు, ఆగిపోయింది. ఆగిపోయేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి పూర్తి అయిపోయింది. ఇంకా నీళ్ళు వదిలేదే. కాకపోతే మా దురదృష్టం. ఎటు నుంచి వస్తాయి నీళ్ళు? ఇప్పుడు కొత్తూరు కానించి కాటం రాజు అని ఉంది. కాటం రాజు కానించి గుండంచెర్ల, కన్నూతలు లేకొచ్చేసరికి నీళ్ళు ఎంటర్ అవుతాయి. అంటే మనము దారబంధరం ఇది అయితే ఇల్లు, ఇంకా దారబంధరం దాడితే డ్యాము అంటే కన్నూతల. ఈ మొత్తం కాదు, అసలు ఇది నిండితే మన 3 రాష్ట్రాలు, ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఈ 3 రాష్ట్రాల కూడా ఈ కొండ మీదనే ఉండిపోతారు. సాల్ట్ కూడా అంత స్టోరేజ్ ఉంది. ఇది కడప జిల్లా వరకు. అలాంటి స్టోరేజ్ ఇవాళ పిచ్చెట్లు చూడాల్సి వస్తుంది పరిస్థితి.
పిచ్చి చెట్లు వచ్చిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడో ఇది డ్యామ్ ఫుల్ అయ్యి చంద్రబాబు చేసినా కూడా హ్యాపీగా నీళ్లు కట్టుకునేవాళ్ళు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏమైనా నీళ్ళు వదులుతాడా? కానీ పవన్ కళ్యాణ్ రానియర్లే, పని చేయాలి ముందు. ఎందుకంటే ప్రజలలో నాడి గుండెల్లో హృదయంగా ఉండాలి అంటే మనసు పెట్టి ఉండాలి. ఎన్నో ఉండేది కాదు. ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే అది పట్టుదల ఉండాల. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అయిపోయింది అంటారు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు ఈ పాటికి నీళ్ళు ఉండేది ఈడ. ఈ మొత్తము ఆ గుడి అనేది ఎప్పుడో అసలు పోలీసు వాళ్ళు బందోబస్తు ఉండాలి, మనం వీటికి రాలేము, అట్లా ఉండేది ఇది. ఈ జగన్ గిన సీఎం అయి ఉంటే, ఇది రెండోసారి గిన అయింటే, ఈ వాటర్ ఫుల్ అయి ఉంటే ఇటు రాలేక మనము చెక్ పోస్టులు పెద్ద పెద్ద ఇది పెట్టండి. మరి 5 సంవత్సరాల్లో ఎంత పని చేశాడు అప్పుడు ఎందుకు కాలా? జగన్ టైంలో అయింది, పని అయింది. అటు గేట్లు పెట్టాడు శ్రీశైలం, ఇటు పని అయిపోయింది. కాకపోతే ఇంకా నీళ్ళు వదులుదామంటే ఎలక్షన్ కూడా వచ్చింది, డ్యాములో నీళ్ళు లేవు. ఫినిషింగ్ వర్క్ ఏదో ఉందన్నారు కాలువలకి. కాలువకు ఫినిషింగ్ వర్క్ ఏం లేదు. కాకపోతే ఒక సైడు కొండ ఉండి ఒక సైడు చేలల్లా వచ్చేది ఉంటది కదా కొండమడి, దాన్ని కట్టబోసిండు కదా. 1-2 సార్లు ముందు నీళ్ళు అనేది వదలాలి కదా. మనం ఏం చేయాలన్నా కూడా నీళ్ళు వదలాల. నీళ్ళు వదిలినాక మనం ఎంతవరకు నీళ్ళు వస్తాయి ఏంది అనేది, ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ మనము ఫినిషింగ్ చేయాలా, అవసరాన్ని బట్టి దాన్ని ముందు నీళ్ళు అనేది కంపల్సరిగా డ్యాముకు నీళ్ళు వదిలిన తర్వాతనే బంద్ చేసి ఫినిషింగ్ చేయాలి. అట్లయితేనే ఇదే. ఇప్పుడు ఏమి లేదు. మరి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అంటున్నాడు. 2 కాదు 39 చేసినా మగోడే చంద్రబాబు. వీళ్ళిద్దరు కలిసి కూడా నేను చెప్తున్నా, ముగ్గురు కదా. బీజేపీ గాని, బీజేపీ ఎట్లా రాదులేడా, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళిద్దరు కలిసి 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 39 వరకు చేసిన ఈ డ్యాముకు నీళ్ళు అనేది రావు. రానియాడు ముందు చంద్రబాబు, రానియాడు. ఎందుకంటారు? రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. వాళ్ళిద్దరు ఈ పేరు వస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎంతసేపు ఉన్నా రామారావును బొమ్మను ముందు పెట్టుకొని నువ్వు ఇదే అవుతున్నావు. రామారావు బొమ్మ అవసరం లే, మీ అయ్య ఉన్నాడుగా, నారావారి నారా ఉంది కదా, ఆ సైన్యం ఉంటది కదా, మీ అయ్య పేరు పెట్టుకో, లేకుంటే మీ అయ్య బొమ్మ పెట్టుకోరా. నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? నువ్వు ఆ ఇంటికి అల్లుడివే గాని వారసుడి కాదుగా. ఎంత ఉన్నా కూడా బాలకృష్ణ గాని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రెబల్ అవుతారు గాని, నువ్వు ఎంతసేపు నేను అన్నా కూడా నీ నార వేరు, వాళ్ళది వేరు. ఓకే ఓకే, అది వెలుగొండ ప్రాజెక్ట్ పరిస్థితి చాలా క్లియర్ గా చెప్పారు. 1998లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శిలాపాలకం వేయడం జరిగింది 98లో. దాని తర్వాత 2004 దాకా ఆయన శిలాపాలకం అట్టాక్ ఉంది. దానికి ఒక 30 కోట్లు అప్పుడు ఎంతో పెట్టారు, దానికి అప్పట్లోనే పెట్టారు. దాని అప్పుడు పనులు ఏం జరగలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి పనులు కొంచెం వరకు కూడా ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ అవి కూడా తీసుకొని వచ్చి చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు అంతగానో పట్టించుకోలేదు, అసలు పూర్తిగా నిర్వీర్యం చేసేది. అదే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009లో వెలుగు. అదే అదే దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 టన్నెల్స్ కంప్లీట్ చేశారు ఇక్కడ. అది ఈ ప్రాజెక్ట్ వివరాలు. అయితే మరి నిమ్మల రామానాయుడు గారు నేను 2 సంవత్సరాలు పట్టిద్ది కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళేమో 2039 చేసినా కానీ మీరు మగోళ్ళే అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. నేను కదా, ఆయన పబ్లిక్ ఒపీనియన్ ఇది. అది చూద్దాం మరి. మేము ఇక్కడే ఉంటాం కదా, మేము ఇక్కడే ఉంటాంగా, వాళ్ళేమో ఉంటారు కదా. మేము ఇక్కడ రైతులం కాబట్టి ఇక్కడే ఉంటాం కదా, మాకు తెలుస్తుంది కదా ఎవరు ఏంది, దీన్ని ఎంత చేయగలరు, 1 ఎకరా బాగు చేయాలంటే మాకు ఎంత ఖర్చు వస్తుందని మాకు తెలుసు. దాన్ని బట్టి మేము ప్రాజెక్టు ఎస్టిమేషన్ వేస్తాం. అది 100 ఎకరాలు కావచ్చు, 1 కోటి ఎకరం కావచ్చు. చక్కగా చాలా క్లీన్ గా ఉంది. మనకి పాపికొండలు ఎంత నీట్ గా ఉంటాయో అంత ఇదిగా అసలు బ్రహ్మాండంగా
అసలు ఎన్ని కొండలో చూడండి అసలు. ఇది దొరకాలి అంటే ఈ 3 రాష్ట్రాలలో కూడా దొరకదు. ఎంత అసలు మనకి అటు నీళ్లు కూడా ఇటు పోకోకుండా కొండలు అడ్డుగా అన్ని కొండలు మొత్తం నేచురల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మొత్తం నీళ్ళు వస్తే ఒక స్వర్గంలా కనపడింది. స్వర్గం కాదు, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అనుకో, ఆ కొండకి వెళ్ళాలి అంటే అసలు ఏంది అది ఊహించుకుంటే కూడా చాలా గొప్పగా ఉంది. మరి ఎప్పటికి నెరవేద్దాం. మరి ఒకవేళ నెరవేరితే కనుక మళ్ళీ ఈ ఊరు వచ్చి ఈయనే కలుస్తాను నేను, వచ్చి అప్పుడు కలిసి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అది చూద్దాం. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు.